సో రాత్రంతా అక్కడ మంజీరా బ్యారెక్లోని బ్లాక్ నెంబర్ 1లో అల్లు అర్జున్ ఉన్నారు. తెల్లవారుజాము వరకు నిద్రపోకుండా అల్లు అర్జున్ అక్కడే టైం స్పెండ్ చేసినట్టుగా తెలిసింది. వారు జనరల్గా ఇచ్చే రగ్గు దుప్పటి ఇలాంటివి ఇచ్చారు, కానీ కొద్దిసేపు నేల మీద పడుకున్నారు అల్లు అర్జున్. తెల్లవారుజామున 2 గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా అక్కడున్న వారు చెప్తున్నారు. ఉదయం 5:45 బన్నీకి మెలకువ వచ్చిందని చెప్తున్నారు. ఎస్, మనం లైవ్లో కూడా మనం విజువల్స్ చూడొచ్చు. మళ్ళీ వంశీ అండ్ దిల్ రాజు వారందరూ అక్కడికి చేరుకున్నారు. కాస్త వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ధైర్యంగా అండ్ వారు కాస్త ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇక జైలు అధికారులతో తప్ప నైట్ అంతా బన్నీ ఎవరితోని మాట్లాడలేదు అని తెలుస్తోంది. వీఐపీ సెల్లో విడిగా ఉంచారు అల్లు అర్జున్ని. తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి అల్లు అర్జున్కి భోజనం ఇచ్చారు, కానీ ముందుగా తినేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత మాత్రం కాస్త పప్పన్నం తిన్నట్టుగా, మంచినీళ్ళు కూడా తాగినట్టుగా వారు ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఉదయాన్నే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత 6:39 అల్లు అర్జున్ విడుదల చేశారు. సాధారణ ఖైదీలాగే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు జైలు అధికారులు. జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ నెంబర్ 7697 కేటాయించారు అధికారులు. చెంచులుగూడ జైల్ మెయిన్ గేట్ నుంచే అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రిజన్స్ అకాడమీ, అంటే రావడం మాత్రం మెయిన్ గేట్ నుంచి వచ్చారు, కానీ ఒక దారి ఉంటుంది, ఆ దారి వైపు నుంచి మాత్రం ప్రెసిడెన్స్ అకాడమీ గేట్ వైపుకు మళ్లించారు. బికాస్ అదే వారి ఫాలో అవుతున్న రూల్. అక్కడి నుంచి ఎస్కాట్ ఇచ్చి ఆయన కార్లు ఇంటికి పంపించారు. సాయంత్రం 6:36 బన్నీ జైల్లోకి వెళ్తే ఇవాళ ఉదయం 6:39 బయటకు వచ్చారు. అంటే 12 గంటల పాటు అల్లు అర్జున్ చెంచులుగూడ జైల్లో ఉండాల్సి వచ్చింది.